సినిమా ప్రపంచంలో మరో సంచలనం. పుష్ప 2 సినిమా రిలీజ్ అయిన 4 రోజులకే హిందీ బెల్ట్లో అన్ని రికార్డులు బద్దలవుతున్నాయి. తెలుగులో మిశ్రమ రివ్యూలు వచ్చినా హిందీలో ఈ సినిమా కోసం ప్రేక్షకులు థియేటర్లకు పోటెత్తిపోతున్నారు. అల్లు అర్జున్ నటనకు విజిల్స్, క్లాప్స్ పడుతుంటే ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. మరి పుష్ప 2 ఎలా నార్త్ ఇండియా బాక్సాఫీస్ను ఊపేస్తుంది, అందులోని రికార్డులు ఏమిటి, ఈ వీడియోలో తెలుసుకుందాం. పుష్ప 2 మొదటి రోజు నార్త్ ఇండియాలో 72 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇది ఓ డబ్బింగ్ సినిమా కోసం అద్భుతమైన నెంబర్. మూడో రోజు ఈ సంఖ్య 75 కోట్లకు పెరిగింది. ఇక శని, ఆదివారాల్లో రోజుకు 100 కోట్ల మార్కును టచ్ చేస్తుందని ట్రేడ్ అనలిస్టులు అంచనా వేస్తున్నారు. ఇది నిజంగా సెన్సేషన్. ఇంతకు ముందు హిందీ బెల్ట్లో తెలుగు సినిమాలు వచ్చిన క్రేజ్ బాహుబలి సిరీస్, RRR చిత్రాల వల్లే అని చెప్పేవారు. అయితే రాజమౌళి ప్రమేయం లేకుండా పుష్ప ఫ్రాంచైజీతో అల్లు అర్జున్ నార్త్ ఇండియన్ ఆడియన్స్ను తన వైపు తిప్పుకున్నాడు. ఇప్పుడు పుష్ప 2 నార్త్ బాక్సాఫీస్పై పూర్తి ఆధిపత్యం చాటుతోంది. పుష్ప 2 మొదటి రోజు రికార్డు కలెక్షన్లతో హిందీలో అన్ని సినిమాలను దాటేసింది. ఇప్పటి వరకు బాహుబలి 2, RRR వంటి సినిమాలు మాత్రమే ఇలా రికార్డులు సృష్టించాయి. కానీ బన్నీ ఈసారి నెక్స్ట్ లెవెల్ హైప్తో ఈ రికార్డులన్నింటినీ బ్రేక్ చేస్తూ ముందుకు సాగుతున్నాడు. బాలీవుడ్ ఖాన్ త్రయం సల్మాన్, షారుఖ్, ఆమిర్ ఖాన్లను దాటేసే క్రేజ్ ఇప్పుడు బన్నీ సొంతమైంది. నార్త్ ఆడియన్స్ అతనిపై అభిమానాన్ని థియేటర్లకు క్యూ కడుతున్నారు. ఈ సినిమా టాక్తో అల్లు అర్జున్ పేరు బిటౌన్లో పెద్ద చర్చకు గురవుతోంది. ట్రేడ్ అనలిస్టుల అంచనా ప్రకారం పుష్ప 2 ఈ వారంలోనే RRR మరియు కల్కి 2898 AD వంటి రికార్డులను బ్రేక్ చేస్తుందని చెబుతున్నారు. అదే ట్రెండ్ కొనసాగితే ఈ ఏడాది ఇండియాలోనే హైయెస్ట్ గ్రాసర్గా నిలిచే అవకాశం ఉంది. పుష్ప 2లోని సెకండ్ హాఫ్ సీక్వెన్స్, ముఖ్యంగా జాతర సీన్ అభిమానులకు థియేటర్లను ఫుల్ ఎంటర్టైన్ చేస్తోంది. ఈ సీన్ అల్లు అర్జున్ నటనకు మాస్ ఆడియన్స్ మాత్రమే కాదు, హిందీ బెల్ట్లోనూ ప్రత్యేకమైన గుర్తింపు తీసుకొచ్చింది. మొత్తానికి పుష్ప 2 హిందీ బెల్ట్లో తెలుగు సినిమా స్థాయిని నెక్స్ట్ లెవెల్కు తీసుకెళ్లింది. బన్నీ క్రేజ్ ఇప్పటికీ పీక్స్లో ఉండగా రాబోయే రోజుల్లో ఇంకా ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.